రాజకీయం అంటేనే వైకుంఠపాలి. ఒకసారి అందలమెక్కించే నిచ్చెనలు వస్తే మరొకసారి అధికారంలో నుంచి కిందకు పడదోసే పాములు వస్తాయి. పార్టీల అధినేతలు అవసరాన్ని బట్టి రాజకీయ క్రీడ ఆడుతుంటారు. ఒక్కోసారి అది బెడిసి కొట్టే ప్రమాదం ఉంది. గెలుపు అవకాశాలు మరింత దిగజారే అవకాశం కూడా ఉంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అటువంటి తప్పటడుగే వేశారా? రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావును వైసీపీలోకి చేర్చుకొని నష్టపోతున్నారా? వైసీపీలో మోపిదేవి శ్రీనివాసరావు చేరిక ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే మంత్రి అనగాని సత్యప్రసాద్కు అనుకూలంగా మారుతుందా? అనగాని సత్యప్రసాద్కు మేలు చేయడానికే మోపిదేవి వైసీపీలోకి వచ్చారా? తెర వెనుక చీకటి ఒప్పందాలు జరిగాయా? రేపల్లె అసెంబ్లీ సీటు వైసీపీకి అందని ద్రాక్ష పండేనా? వైసీపీ కార్యకర్తలతో నియోజకవర్గ ఇన్ఛార్జితో మోపిదేవి ఎందుకు దూరంగా ఉంటున్నారు? రేపల్లె నియోజకవర్గం వైసీపీలో చీలికలు తేవడానికి మోపిదేవి పన్నాగాలు పన్నుతున్నారా? రేపల్లె నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితిపై వైసీపీ కార్యకర్తలు నాయకుల అభిప్రాయాలను క్షేత్రస్థాయిలో సేకరించిన నెంబర్ 1 న్యూస్. రేపల్లె నియోజకవర్గంలో అసలేమి జరుగుతోంది? ఒక చేరిక, 100 అనుమానాలు. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. నెంబర్ 1 న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ త్వరలో మీ నెంబర్ 1 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్.